ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. అంటే ప్రధానంగా ఈ 1 మంత్ అయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఒక్క నెల్లూరు జిల్లాలో చూస్తే చాలామంది వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు కావచ్చు, కార్యకర్తలు భయపడుతున్నారు, కేసులు పెడుతున్నారు అనేది. వాళ్లకు ఎలాంటి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు మీరు? తప్పకుండా గతంలో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు రావడం, దానికి మించి ఈరోజు టీడీపీ కూటమికి 124 సీట్లు రావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చిన తర్వాత ప్రతి సామాన్యుడు కూడా, ప్రతి పేదవాడు కూడా, ఎవ్వరూ కూడా అంటే ఏ పథకాన్ని తీసుకున్నా, ఏ పథకమైనా కూడా వాడు సగర్వంగా తీసుకోవాలి, ఇంటి దగ్గర వాళ్ళకందరికీ కూడా అందించాలి అన్న ఆలోచన. అనేకమైనటువంటి కార్యక్రమాలు, విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, డెవలప్మెంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఆయన అద్భుతంగా చేసినటువంటి ఘనత ఉంది. ఈ పేదవాడు కానీ, ముసలి వాళ్ళు కానీ, వాళ్ళు ఆ పథకాల కోసం సచివాలయాల దగ్గరకో లేకుంటే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరకో తిరగకుండా ప్రత్యేకమైనటువంటి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం కానీ, వాలంటీర్ల ద్వారా వాళ్ళకి ఇంటి దగ్గరికే ప్రతి ప్రోగ్రామ్ని కూడా అందజేసినటువంటి ఘనత. ప్రధానంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితే ఒక అద్భుతమైనది. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క హెల్త్ రికార్డుని మన గవర్నమెంట్ దగ్గర సేవ్ చేసుకొని వారికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మనము గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా వారికి ట్రీట్మెంట్ ఇచ్చేది, లేదా కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే విధానం, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకుని వచ్చి ప్రజలను మెప్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి అపవాదులు ఆయన మీద వేయడం కానీ, అంటే ఆయన చేసేటువంటి కార్యక్రమాలు మొదట్లో ఇవన్నీ చేస్తే కనీసం జీతాలు కూడా ఇవ్వలేడు, మరో శ్రీలంక అవుతుందని చెప్పి మొదట్లో కామెంట్ చేసి, ఆ తర్వాత నేను అంతకంటే డబ్బులు ఇస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన మొదటి రోజు నుంచే మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రోజు కరకట్ట మీద ఉన్నటువంటి ఒక బిల్డింగ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అది అక్కడ ఉండకూడదన్న ఆలోచనతో దాన్ని అక్కడ తీసేస్తే, నేను దానికి మించి అన్ని బిల్డింగ్లు పగల కొడతానని చెప్పి అన్ని దగ్గర నోటీసులు ఇవ్వడం, ఒక విధ్వంసం చేయడానికి ప్రయత్నించడం. అదేవిధంగా ప్రతి దగ్గర కూడా, అన్ని జిల్లాలలో కూడా యథేచ్ఛగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టడం కానీ, వారిని తీసుకెళ్లి నిర్బంధించడం, వారికి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేయడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే అసలు మనము ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్నామా, లేక ఎక్కడైనా ఒక పాకిస్తాన్, ఒక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అనే భావన కలిగేటట్టుగా ఈరోజు ప్రజల్లో ఒక భయాందోళన కలుగుతూ ఉంది. అయితే దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఇచ్చినాయి, ప్రజల్లో ఇటువంటి భావన కలిగిందేనని. అయితే పైనుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొంతమందికి ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా కింది స్థాయిలో వారి యొక్క స్టైల్ అయితే అదేవిధంగా జరుగుతూ ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీద మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నారు, నాయకులకి, కార్యకర్తలకి మనమంతా అండగా ఉందాం, ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వారందరినీ కూడా నేనే స్వయంగా వస్తాను, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారికి ఒక ఓదార్పుని, ఒక అండగా మనం ఉన్నాము, పార్టీ ఉంటుందని తెలియచేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఆయన ఇటీవల ఆస్తి నష్టం జరిగినటువంటి కొంతమందికి ఆయన స్వయంగా సంతకం చేసినటువంటి చెక్కులను కూడా పంపించడం జరిగింది. మొన్న ఉదయగిరిలో ఒక కుటుంబానికి నేనే వెళ్ళి అందించడం జరిగింది. నిన్న కావల్లో 3 కుటుంబాలకు సంబంధించినటువంటి అదేవిధంగా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఒకటి కూడా వచ్చింది. సో ఇలా మనము ఎక్కడైతే ఆస్తి నష్టం జరిగిందో కార్యకర్తలకి వాటిని పంపించినప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే సంతకం పెట్టినటువంటి చెక్కులను కూడా పంపిస్తూ ఉన్నారు. ఈ ఆస్తి నష్టమే కాదు, వారి మీద పెట్టినటువంటి కేసులను కూడా ఫైట్ చేయడానికి ఒక లీగల్ సెల్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో జరిగింది. జిల్లా స్థాయిలో కూడా దాన్ని ఆ లీగల్ సెల్ని పెట్టడం కానీ, ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసి కార్యకర్తలకి, నాయకులకి తప్పకుండా అండగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అంటే డిప్యూటీ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అనుకుంటా ఒక లేడీ, ఆమె పుట్టిన సంతానం అక్రమ సంబంధం అది దానికి విజయసాయి రెడ్డి మీద ఇచ్చేసి మీడియాలో రావడం జరిగింది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఒక కీలకమైనటువంటి నేత. మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయి రెడ్డి గారిని ఆ స్థాయిలో ఆయనకు ఆ విలువని, గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం, ఆనాటి కేంద్ర ప్రభుత్వం అంటే సోనియా గాంధీ గారి ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో, నష్టాలలో ఆయనతో పాటు నడిచినటువంటి వ్యక్తి. ఆ రోజు ప్రతిపక్షంలో కానీ, అధికార పక్షంలో కానీ ఏ సమస్య వచ్చినా కూడా మొట్టమొదటిగా పార్టీకి కనిపించేటువంటి విజయసాయి రెడ్డి గారు ఒక మంచి లీడర్. జగన్మోహన్ రెడ్డి గారికి
ఆయన ఒక మంచి ఒక మంచి ఫాలోయర్గా ఈ క్రమంలో గత 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయిరెడ్డి గారు ప్రయాణిస్తూ ఉన్నారు. ఇంతటి స్థాయి ఉండేటువంటి వ్యక్తి, ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఆయన ఆల్మోస్ట్ 2 టర్మ్స్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఒక చార్టెడ్ అకౌంటెంటు, ఒక మంచి పొజిషన్ ఉండేటువంటి వ్యక్తి. అదేవిధంగా రెండవది శాంతి గారు, ఆమె ఒక గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అంటే ప్రమోషన్స్ మీద వాళ్ళు ఇంకా మంచి స్థాయికి కూడా వెళ్తారు. సో అలాంటి ఒక గ్రూప్ 1 ఆఫీసర్, దట్టు ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక మహిళ. సాధారణంగా ఎస్టీల్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వారిని సమాజం ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఆ వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో అటు ప్రభుత్వాలు కానీ ఇటు సమాజం కూడా వారిని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. అలా ఒక ఎస్టీ, అందులో ఒక మహిళ, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయింది. ఆమెకేమీ ఎవరో నామినేటెడ్ పదవి ఏమి ఇవ్వలేదు. ఆమె కష్టపడి చదువుకొని ఒక లాయర్గా ఆమె ప్రాక్టీస్ చేస్తూ మరలా గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి ఈరోజు ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. మరి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక న్యూస్ని మనం వేసేటప్పుడు, రిలీజ్ చేసేటప్పుడు, దాన్ని ప్రచారంలోకి తీసుకొని వచ్చి గందరగోళం చేసేటప్పుడు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. అదే కాకుండా ఆమెకు పుట్టినటువంటి బిడ్డ గురించి అక్రమ సంతానం అని చెప్పి మాట్లాడారు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అసలు ఏంటి అక్రమ సంతానం, సక్రమ సంతానం గురించి మాట్లాడాలి అంటే అసలు ఎవరు ఏంటి అని అనేది తెలుసుకొని మాట్లాడగలగాలి. అసలు ఎంతవరకు ఇవన్నీ సమాజంలో ఇష్టపడతారు ప్రజలు? ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇటువంటి మాటలు కరెక్టా? ఒక గ్రూప్ 1 ఆఫీసర్ మీద, ఒక ఎస్టీ మహిళ మీద, అటుపక్క చూస్తే ఒక రాజ్యసభ ఎంపీ మీద ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇలాంటి వార్తలు తీసుకురావడం అన్నది ప్రజలు ఎవ్వరు కూడా హర్షించట్లేదు, చాలా బాధపడుతున్నారు. ఇటువంటివి భవిష్యత్తులో జరగడం కూడా తప్పు. దట్టు ఆమె చెప్తా ఉంది, నేను మ్యారేజ్ చేసుకున్నాను, అతను నన్ను హింస పెట్టడం వల్ల మేమిద్దరం కూడా మ్యూచువల్గా అగ్రి అయ్యి ఒక అగ్రిమెంట్ రాసుకొని మేము విడిపోయినాం. ఆ తర్వాత నేను ఒంటరి మహిళగా ఉండలేక, నాకు ఫ్యామిలీ తోడు కూడా లేక నేను ఇంకొక అతన్ని వివాహం ఆడడం జరిగింది. ఆ వివాహం ఆడే క్రమంలో ఆ అబ్బాయికి సంబంధించినటువంటి సిస్టర్స్ కానీ మదరు ఫాదర్ కూడా యాక్సెప్టెన్స్తో మేము వివాహం చేసుకున్నాము. ఆ తర్వాత మాకు ఈ బిడ్డ పుట్టారు. మొట్టమొదటి భర్తతో పుట్టినటువంటి 2 బిడ్డల్లో చెరొకరిని చూసుకుంటా ఉన్నాము. ఆ తర్వాత అతను ఇండియాకు వచ్చిన తర్వాత నాకు ఈ మొదటి బిడ్డని ఆయనకి అంటే తండ్రే కాబట్టి చూపించే క్రమంలో రెండోసారి పుట్టినటువంటి బిడ్డను కూడా నేను ఆయనకి చూపించడం కూడా జరిగింది. నేను ఆ గౌరవాన్ని కూడా ఇచ్చినాను. అదేవిధంగా అతని దగ్గర ఉన్నటువంటి ఈమె బిడ్డను కూడా చూసుకోవడానికి ఆమె ఆ క్రమంలో చూసుకోవడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా లీగల్ రైట్స్ ఉంటాయి. వాళ్ళు విడిపోయినా కూడా ఆ బిడ్డలను చూసుకోవచ్చు. ఈ క్రమంలో ఈమె అతన్ని కలవడం కానీ చూపించడం కానీ, రెండో బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను కూడా చూపించడం కూడా జరిగింది. సో ఇలాంటి ఒక గౌరవంగా ఈమె ప్రవర్తించినప్పుడు దాన్ని అతను ఏదో కేసు పెట్టాలనుకుంటే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీసర్కి కేసు ఇస్తే ఆయన ఏం చేయలేడు, దీన్ని మధ్యస్థం చేయలేడు. సో అట్లాంటిది ఆయన ఏదో ఊరికనే ఒక చేత్తో రాసి ఒక కాగితాన్ని తీసుకొని ఆడ వేస్తే దానికి అంత పెద్ద ప్రాధాన్యతనివ్వడు. ఫ్యామిలీ విషయంలో విజయసాయిరెడ్డి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి, దీన్ని రాజకీయంగా చూడొచ్చా? 100% రాజకీయంగానే చూశారు. లేకుంటే ఎవరో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ని తీసుకొని ఈ విధంగా చేసినారంటే వాళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా కేవలం విజయసాయిరెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీని బదనాం చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే. ఇక్కడ ఒక ఆడబిడ్డ ఉంది, ఆ ఆడబిడ్డకు పుట్టిన బిడ్డ ఆమె కన్నీటి పర్యంతమై నేను 9 నెలలు ఒక బిడ్డకి నేను జన్మనిచ్చాను, ఆ జన్మనిచ్చినటువంటి బిడ్డని అక్రమం అని మాట్లాడితే ఆ బిడ్డ రేపు తలెత్తుకొని ఏ విధంగా స్కూల్కి వెళ్ళాలి, నేను మళ్ళీ ఏ విధంగా నేను ఉద్యోగం చేయాలని కన్నీటి పర్యంతమైంది నిన్నటి రోజున. సమాజంకి ఏం సమాధానం చెప్తారు? ఈ విధంగా అలిగేషన్ చేసిన వాళ్ళకని నేను అందరినీ కూడా ఏ విధంగా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారందరినీ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ సంప్రదాయం సరైనది కాదు. మీరు పార్టీని తప్పు పట్టాలి అనుకుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీని మీరు ఏదైనా తప్పు పట్టాలనుకున్నప్పుడు సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో కానీ, గతంలో జరిగినటువంటి 5 సంవత్సరాల పాలనలో ఏదైనా మీకు తప్పులు అనిపిస్తే మాట్లాడొచ్చేమో, కానీ ఈ విధంగా ఆడబిడ్డల్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి నడి బజార్లో బిడ్డల గురించి మాట్లాడే సంస్కృతి కనుక ముందుకెళ్తే రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్రమాదాలు ఎదురవుతాయని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రశేఖరన్ గారు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే యూనిటీస్గా చాలా ఇది స్మగ్లింగ్ ఇతర రాష్ట్రాలకి తరలిచ్చారు, గందరగోళంగా విమర్శించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇస్తున్నాడు అంటున్నారు. దాన్ని మీరు ఏమైనా పరిశీలించారా? ఎలా ఉంది? అందరూ ఉచిత ఇసుక ఇస్తారు అంటే సంతోషపడ్డారు. ఎందుకంటే దాని మీద
చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఆధారపడి ఉంటాయి. అంటే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేబర్ కానీ నెక్స్ట్ ఇంకా రకరకాలైనటువంటి అందరూ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటారు. కొన్ని లక్షల మంది ఆధారపడి ఉంటారు. సో ఉచిత ఇస్తానన్నప్పుడు అందరూ కూడా స్వాగతించాం, తప్పకుండా కూడా మంచి జరుగుతుందేమోనని ఆశించాం. కానీ ఈరోజు అది ఎలా ఉంది అంటే, ఎవరో నిన్న ఒక జోక్ చెప్తున్నారు, 100 రూపాయలు ఇచ్చి నేను ఫ్రీగా జ్యూస్ తాగొచ్చినాను అని, 100 రూపాయలు కొనుక్కొని ఉచితంగా నేను జ్యూస్ తాగాను అని చెప్పేది ఒక జోక్ చూశాను. అట్లా ఈరోజు నేను ఉచితంగా ఇసుక విధానాన్ని సరళీకృతం చేశాను, కొంచెం రీజనబుల్ రేటుకి ఇస్తానని చెప్తే పర్లా, నేను ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తున్నానని స్పష్టంగా హెడింగ్లో పెట్టి దాని కింద 1 టన్ను ఇసుక 3,000 4,000 అవుతుందని చెప్పి కింద రాస్తే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఓకే, దీనివల్ల కొంతైనా రేటు తగ్గింది అని ఏమన్నా మనం ఆలోచిద్దామా అంటే, నేను ఎక్కడి గురించో మాట్లాడట్లా, నెల్లూరు గురించే మాట్లాడుతున్నాను. నెల్లూరులోనే ఈరోజు నేను కొంతమంది ఇంజనీర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే, గతంలో కంటే కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇసుక విధానం ఉందో, ఇసుక ఏ విధంగా అయితే సులభంగా అందరికీ లభ్యమయ్యేది, 3,500 రూపాయలకి ఒక ఫుల్గా ట్రాక్టర్ మీద నిండుగా పోసుకొచ్చేవాళ్ళు. ఈరోజు అదే 3,500 తీసుకొని కొలిచి 3/4 ట్రాక్టర్కి యూనిట్కి లెక్కనేదో ఇస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దీన్ని ఉచిత ఇసుక విధానం అని ఏ విధంగా అంటారు? ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అన్ని విధానాలు కూడా మీరు కనుక గమనిస్తే ప్రతిదీ కూడా అబద్ధం, అదేవిధంగా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని మనము ఈ సందర్భంగా ఒక ఇసుక విధానంతో పాటు ప్రతి విధానంలో కూడా ఇలాంటి లక్షణాలే ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. చివరిగా అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నాడు, అదేవిధంగా ఆయన అసెంబ్లీకి పోవడానికి అవమానంగా ఇచ్చేస్తున్నాడు, ఇదని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకొకసారి ఏంటంటే కాంగ్రెస్లో కూడా విలీనం చేస్తున్నారు పార్టీకి అనేది సోషల్ మీడియాలో మీరు కూడా చూడొచ్చు. ఇవన్నీ ఎట్లా చూస్తారు మీరు? ఇది అసలు కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళు కూడా ఇవి అబద్ధాలు అని చెప్పి అందరికీ కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక మైండ్ గేమ్ ఆడతారు. అంటే ఆయన చెప్పినవి హామీలు నెరవేర్చలేక ఎంతసేపు వైఎస్ఆర్సీపీని బదనాం చేయడానికి, వైఎస్ఆర్సీపీని ఏదో ఒక విధంగా డైల్యూట్ చేయడానికి ఆయన ప్రయత్నాలు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అసలు నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అదేం అధికారంలో లేదు, అక్కడ ప్రతిపక్షంలో ఉంది. అసలు చిన్న పిల్లడు కూడా ఆలోచిస్తాడు, ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వాళ్ళతో జతకట్టేదానికి అవకాశం ఉంటుంది. అసలు అది 100% ఫేక్ న్యూస్. రెండోది, ఇప్పుడు ఆయన అసెంబ్లీకి పోలేనని చెప్పి పులివెందులకి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారని చెప్పడం, ఎంపీగా రాజీనామా చేస్తారని చెప్పి ఈయన లోక్సభకు పోవాలనే ప్రచారం కూడా 100% 0.1 కూడా కాదు, 100% ఇది ఫేక్ న్యూస్. అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల సామాన్యులకి పేదలకి అండగా ఉండి వాళ్ళ కోసం పోరాడే క్రమంలో అతను ఎంతవరకైనా కూడా ధైర్యంగా నిలబడతారు. గతంలో కూడా మనం దీన్ని చూస్తున్నాము, రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. 100% ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉంటాడు. మా అందరికీ కూడా ఆయన ఒక లీడర్. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ఆయనతో పాటు మేము కూడా నడుస్తాం. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద, శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, కార్యకర్తలకు అండదండగా ఉంటామని కూడా చంద్రశేఖర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.